ఈరోజు మరో శ్రేష్టమైన మాట, శ్రేష్టమైన సందేశం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం నుంచి 42వ వచనం వరకు నేను చదువుతూ ఉండగా నాతో కలిసి అందరూ పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుదురు, ఒకతే తీసుకొనబడును, తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఒకసారి నా వైపు చూసి టకామని సమాధానం చెప్పండి. ఏ కాలంలో ప్రభు వస్తారట? ఏ కాలాన ప్రభు వస్తారో ఎవరికి తెలియదు. యేసు ప్రభునే వచ్చి అడిగారు, అయ్యా మరలా మీరు ఎప్పుడు వస్తారు? డేట్తో సహా ఏమైనా చెప్పగలరా? సంవత్సరంతో సహా ఏమైనా చెప్పగలరా? అప్పుడు ప్రభు అన్నారు, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, అది మర్మం అని వ్రాయబడి ఉంది. ఏ కాలాన ప్రభు వస్తారో ఎవ్వరికీ తెలియదు. కొంతమంది మరి ఎందుకు ఆ బోధ బోధిస్తున్నారో నాకు తెలియదు. 3.5 సంవత్సరాల శ్రమల కాలమైన తర్వాతే యేసయ్య రెండవ రాకడ జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు వారు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏ గడియలో ఏ కాలంలో ఆయన వస్తారో తెలియదు, ఏ క్షణాన్ని వచ్చినా మీరు మెలకువగా ఉండండి అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మన సిద్ధపాటు ఎప్పుడు? నా ప్రభు ఇప్పుడు రావచ్చు, ఈ సాయంత్రం రావచ్చు, రేపు రావచ్చు. నా ప్రాణం పోక యేసయ్య రాక నాకు తెలియదు కనుక ప్రతి క్షణం నేను నా కుటుంబం ఆయన రాకడకు సిద్ధపడాలి అనే ప్రత్యక్షత బ్రతుకు కాలమంతా సంఘం కలిగి ఉండునుగాక. అయితే ఈ రాకడ దినాన ఏం జరుగుతుందో యేసు ప్రభు వారు ఇక్కడ ఒక మాట అంటారు. పొలంలో ఇద్దరు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? పొలంలో ఇద్దరే ఉంటారా? పొలంలో ఇద్దరున్నారు. ఒకరు ఎత్తబడుతున్నారు, మరొకరు విడిచిపెట్టబడుతున్నారు. పొలం అంటే ఏంటి? పొలంలో ఒకరు ఎత్తబడటం, ఇంకొకరు విడిచిపెట్టబడటం. ఆధ్యాత్మికంగా ఇది దేనికి సాదృశ్యకంగా ఉంది? కొంచెం లోతుల్లోకి వెళ్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పొలం 2 ఆత్మీయ అర్థాలు చూపిస్తుంది. ఒకటి, నా వైపు చూడాలి, ఒకటి పొలం అనగా లోకం అని యేసు ప్రభు వారి తన మాటల్లో మాట్లాడారు. అట్ దట్ సేమ్ టైం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పొలం సంఘానికి గుర్తుగా ఉంది. ఈ సిచ్యువేషన్లో పొలం అనేది సంఘానికి గుర్తుగా ఉంది. మీరు అనొచ్చు, పొలాన్ని సంఘంతో ఎలా పోలుస్తామన్నా, బైబిల్లో ఏ వాక్యం ద్వారా మనం మాట్లాడతామన్నా ఎలాగూ అంటే, కొరింథీ పత్రికలో అపోస్తుడైన పౌలు వారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక చక్కటి మాట అంటాడు. మేము దేవుని జతపని వారము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతాను, వ్యవసాయం ఎక్కడ జరిగిద్ది? చెప్పాలి గట్టిగా. వ్యవసాయం ఎక్కడ జరిగిద్ది? వ్యవసాయం పొలంలో జరిగిద్ది కదా. కొరింథీ సంఘాన్ని పొలంతో అపోస్తుడైన పౌలు వారు పోలుస్తున్నారు. మీరు దేవుని పొలం, ఆ పొలంలో పనిచేసే పనివారిమి మేము అని అపోస్తులుడు సంఘాన్ని పొలంతో పోల్చాడు. క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో యెషయా గ్రంథంలో యావత్ ఇశ్రాయేలీలను ద్రాక్ష తోటతో పోలుస్తూ యోదాను తనకిష్టమైన వనంతో దేవుడు పోల్చి మాట్లాడాడు. ఇంకెక్కువ వివరణ నేను ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. మెట్టుకు పొలం ఈ కాంటెస్ట్లో సంఘానికి గుర్తుగా ఉంది. నేను అంటాను, ఊరిలో ఉన్న వాళ్ళలో ఇద్దరిలో ఒకళ్ళు ఎత్తబడి ఒకళ్ళు విడిచిపెట్టబడ్డారా? పొలంలో ఉన్న ఇద్దరిలో ఒకరు ఎత్తబడి ఇంకొకరు విడిచిపెట్టబడ్డారా? అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఏ వ్యక్తి పరలోక రాజ్యం చేరాలన్నా వాడు మొట్టమొదట సంఘమనే పొలానికి వచ్చేటువంటి వాడై ఉండాలి. సంఘమనే పొలానికి రాకుండా, సంఘంతో తత్సంబంధాలు లేకుండా, సంఘముతో సన్నిహిత బాంధవ్యం లేకుండా, నా ఇంట్లోనే నేనుంటా, నా భక్తి నేను చేస్తా, అయినా నేను పరలోకానికి వెళ్తా అని ఎవరైనా అనుకున్నారంటే అది వాని భ్రమ, అది వాని మిథ్య.
ఎవరు పరలోక రాజ్యం చేరాలన్నా ఎక్కడికి రావాలి చెప్పండి? ఏ పొలం? సంఘం అనే పొలంలోకి ప్రతి వాడు వచ్చేటువంటి వాడై ఉండాలి. సంఘాన్ని గూర్చిన ప్రత్యక్షత క్రొత్త నిబంధనలోనే కాదు, ఆది కాండంలో మనం చూస్తాం. ఒకసారి ఆ మాట చూడండి. ఆది కాండం 28వ అధ్యాయం 17వ వచనం నాతో కలిసి. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. సౌండ్ పెంచాలి. సంఘం ఏంటంట? మందిరము, పరలోకపు గవిని ఇదే అంటాడు. ఓ మాట. సంఘము అంటే నేను చాలాసార్లు చెప్తాను, ఈ మాట గుండెల్లో ముద్రించుకోండి. సంఘము అంటే రాతి గోడలు కాదు, రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదు. గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారట, దేశం అంటే మట్టి కాదు, సూపర్, బతికిచ్చారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా లేఖనాలలో నుంచి అపోస్తుడైన పౌలు గారి మాటల ద్వారా సంఘానికి ఇవ్వబడిన నిర్వచనం ఏంటంటే, సంఘం అంటే రాతి గోడలు కాదు, రాతి గోడల మీద వ్రాయబడిన రాతలు కాదు. సంఘము అంటే యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము కలిగిన దేవుని సంఘం. సంఘము అంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడి సమాజంలో చేర్చబడటమే సంఘంలో ప్రవేశించటం. నేనంట, ఎవడు పరలోక రాజ్యం చేరాలన్నా వాడు తన బ్రతుకులో మొట్టమొదట యేసుక్రీస్తు రక్తముతో కడగబడినటువంటి వాడై ఉండాలి. మహానుభావుడైన, మేధావైన, సామాన్యుడైన, సామంతుడైన, దేశాన్ని పరిపాలన చేసే అధ్యక్షుడైన, చివరికి అడుక్కు తినేవాడైన యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. పాత నిబంధనలో చూస్తాం కదా, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో తాను ప్రవేశించాలంటే పొట్టేలు యొక్క రక్తాన్ని, కోడె యొక్క రక్తాన్ని చేతబట్టుకుంటేనే అతి పరిశుద్ధ స్థలములో తాను ప్రవేశించగలుగుతాడు. దైవజనమా, ఆ కోడే, ఆ పొట్టేలే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరు పరలోకంలో ప్రవేశించాలన్నా, నేను పరలోకంలో ప్రవేశించాలన్నా యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తులు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. ఒకవేళ ఆ వ్యక్తి నీతి క్రియలు చేసి ఉండొచ్చు, పుణ్యదానాలు చేసి ఉండొచ్చు, అన్నదానం, గోదానం, భూదానం, ఈ మధ్యలో కొత్త దానం, ఏ దానం? రక్తదానమా? రక్తదానం పాతదే తమ్ముడా. సరే, ఆ దానం ఏంటో తర్వాత అడిగితే చెప్తా. రైట్, దానాలు ఉన్నాయి కదా. పుణ్యకార్యాలు చేసినందువల్ల ఒకడు పరలోక రాజ్యం చేరలేడు. ఏ నరుడు పరలోక రాజ్యం చేరాలన్నా పొలములో నుంచే పరలోక రాజ్యం చేరాలి. పొలంలో చేరటం అంటే యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తంతో కడగబడటమే. మీరు అడగొచ్చు, అట్టెట్లా సార్? యేసుక్రీస్తు నమ్ముకుంటేనే పరలోకమా? యేసుక్రీస్తు రక్తంతో కడగబడితేనే పరలోకమా? ఎస్. అదేం పద్ధతి అండి? యేసుక్రీస్తు రక్తంతో కడగబడితేనే పరలోకం అని అంటానికి మీరెవరు? మేం కాదు, అది పరలోక పద్ధతి. నేనంట, భూలోకంలో బ్రతికేటప్పుడు కొన్ని భూలోక పద్ధతులు పాటించాలా లేదా? నేనంట, నీట్ ఎగ్జామ్ రాయాలంటే ఏం చదువుకొని ఉండాలి? అరే పెద్దగా చెప్పండి. నీట్ ఎగ్జామ్ రాయాలంటే ఏం చదువుకొని ఉండాలి? ఇంటర్మీడియట్. ఎవరురా మెంటలుడు? అంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అందరూ నీట్ రాయొచ్చా? సిఈసి చదివినోడు నీట్ రాస్తాడా? ఎంపీసీ చదివినోడు నీట్ రాస్తాడా? హెచ్ఈసి చదివినోడు నీట్ రాస్తాడా? 10వ తరగతి చదివినోడు, నేను 10వ తరగతి చదివా అయినా నేను రాస్తా. మరి రాయకూడదురా, ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఆ ఇంటర్మీడియట్లో కూడా ఏం చదివి ఉండాలి? విచిత్రం, బైపీసీ చదివినంత మాత్రాన్ని రాయటానికి లేదు. ఆ ఇంటర్మీడియట్ చెప్పాలి. ఇప్పుడు మనం అందం అదేం పద్ధతి అంటే, నా ఇష్టం నేను నీట్ రాసేస్తా, 10వ తరగతి అయిపోయింది నేను నీట్ రాస్తా అని అంటే, ఒరే వెర్రి వెంగళప్ప, నీట్ ఎగ్జామ్ రాయాలంటే ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయి ఉండాలి. బైపీసీ పాస్ అయినోడే నీట్ రాస్తాడు. ఇది మానవ పద్ధతి. ఒక మనుషుడు ఒక లక్ష్యం చేరాలంటే మానవ పద్ధతిని పాటించిన వాడే ఆ లక్ష్యాన్ని చేరుతున్నాడు కదా.
ఒక లక్ష్యాన్ని చేరటానికి మానవ పద్ధతి పాటించాలంటే, పరలోకం చేరాలంటే ప్రతి మనుషుడు పరలోకపు పద్ధతిని పాటించేవాడై ఉండాలి. ఇది దేవుని పద్ధతి. ఏమండి, ఆయన బీఎస్సీ చదివాడు, హైకోర్టుకి నల్లకోటు వేసుకొని తెల్ల సొక్కా వేసుకొని తెల్ల ప్యాంట్ వేసుకొని నేను లాయర్గా వాదిస్తాను అన్నాడు. ఒప్పుకుంటుందా కోర్టు? మీరు ఒప్పుకునేటట్టే ఉన్నారు. మీరు ఒప్పుకుంటారేమో, కోర్టు ఒప్పుకోదు. కోర్టులో వాదించాలంటే ఎల్ఎల్బి చదవాలా, బిఎల్ చదవాలా, దానికి సంబంధించిన ఎగ్జామ్ రాయాలా. వీటంతట్లో క్వాలిఫై అయితే అప్పుడు ఆ లాయర్ అక్కడ వాదించడానికి అవకాశం ఉంటుంది. ఏమండే, ఒక చిన్నోడా, ఒకసారిలే సీతమ్మ గారి మనవడా, ఇది 6 అడుగుల అజానుబాగుడు, ఒకసారి చూడండి. వాళ్ళ నాయనమ్మ 100 కోట్లు ఇచ్చింది ఆ అబ్బాయికి అనుకోండి. 100 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఆ పిల్లోడు మమ్మీ మమ్మీ నేను బుల్లెట్ తోలుతాను మమ్మీ అని అన్నాడు. వాళ్ళ మమ్మీ కూడా బుల్లెట్ కొనిపెట్టింది. అది డేవిడ్ పెద్దగా హార్లీ డేవిడ్సన్, అంతేనా? హార్లీ డేవిడ్సన్ దరిదాపుగా అది 3 కోట్లు ఎంత ఉంటుందట. 3 కోట్ల రూపాయలు బుల్లెట్. డబ్బు వాళ్ళదే, బుల్లెట్ వాళ్ళదే. ఇప్పుడు రోడ్ ఎక్కి అబ్బాయి డ్రైవింగ్ చేద్దాం అంటున్నాడు. నేను కూడా బుల్లెట్ డ్రైవింగ్ చేస్తా అంటాడు. గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదు? ఏమడుగుతారు చెప్పండి? లైసెన్స్ ఏది అంటారు. ఆయన అంటాడు నా బండి నా ఇష్టం. ఈ బండి కొనుక్కుంది ఎవరు? ఈ రోడ్డు కూడా మా నాయనమే వేయించిందట. నా బండి నా ఇష్టం, నేను తోలుతాను అంటే ప్రభుత్వం ఒప్పుకోదు. బిడ్డలారా, మనుషుడు లోకంలో బ్రతకాలంటే మానవ పద్ధతిని పాటిస్తేనే మనగలుగుతాడు కదా. ఒక మనుషుడు పరలోకం చేరాలంటే పరలోకపు పద్ధతిని తప్పకుండా అనుసరించేటువంటి వాడై ఉండాలి. చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. ఏంటా దైవ పద్ధతి? ఏంటా పరలోక పద్ధతి? ఒకడు పరలోక రాజ్యం చేరాలంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వాడైతేనే వాడు పరలోక రాజ్యం చేరతాడు. అయ్యా, మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ చర్చి కట్టేటప్పుడు నేను 10 లక్షల రూపాయలు డొనేషన్ చేశానయ్యా, కాకపోతే బాప్తిజం తీసుకోవాలా. 5 కోట్ల రూపాయలు డొనేషన్ చేశానయ్యా, కాకపోతే బాప్తిజం తీసుకోవాలా. నా 10 కోట్లు నన్ను పరలోకానికి తీసుకెళ్ళవా? నేనంట 10 కోట్లు కాదు, 100 కోట్ల రూపాయలు నువ్వు బహుమానంగా ఇచ్చిన, 1,00,000 కోట్ల రూపాయలు చందాగా ఇచ్చిన, యేసు రక్తము లేకపోతే, యేసు రక్తముతో విమోచించబడకపోతే, యేసు రక్తముతో విమోచించబడి సంఘమనే పొలంలో చేర్చబడకపోతే, అధ్యక్షుడికైనా అడుక్కునేవాడికైనా, సామాన్యుడికైనా సామంతుడికైనా, రాజుకైనా చెప్పండి, రాజుకైనా రైతుకైనా యేసు రక్తము లేకపోతే పరలోక రాజ్యంలో అడుగుపెట్టే అవకాశమే లేదు. సో వాడు ఎక్కడికి రావాలి? మొట్టమొదట పొలానికి రావాలి. అయితే ఒక విచిత్రం, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డామండి, మేము బాప్తిస్మం తీసుకున్నామండి, పొలంలో చేర్చబడ్డామండి. పొలంలో చేరిన వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్తారా? ఇది ఇక్కడ కిటుకు. ఆదివారం చర్చికి వస్తున్నామండి, మాకు కూడా ఒక సంఘం ఉందండి, మేము కూడా పలానా పరిచర్యకి వెళ్తున్నామండి, సంఘానికి వచ్చే వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారంటే ఇది క్వశ్చన్ మార్క్. అందుకని ప్రభు ఇక్కడ అంటారు, ఒకరు ఎత్తబడుతున్నారు. ఈ మాట గుండెనిట్లా పిండే విషయం ఏంటో తెలుసా? సంఘానికి వచ్చి అందరూ ఎత్తబడరు, అందరూ ఎత్తబడరు. కొందరు ఎత్తబడతారు, మరి కొందరు విడిచిపెట్టబడతారు. అయ్యలారా, మిమ్మల్నైనా నన్నైనా మనలను పరలోక రాజ్యం చేర్చేది ఒక వ్యక్తి కాదు, ఒక స్థలం కాదు, ఒక వ్యవస్థ కాదు. నీ వ్యక్తిగత భక్తి జీవితమే నిన్ను పరలోకంలో నిలవబెడుతుంది. నీ భర్త భక్తి నిన్ను పరలోకానికి చేర్చలేదు, నీ భార్య భక్తి నిన్ను పరలోకం చేర్చలేదు, నీ తల్లిదండ్రుల భక్తి నిన్ను పరలోకం చేర్చలేదు, దైవ సేవకుల భక్తి విశ్వాసులను పరలోకం చేర్చలేదు, విశ్వాసుల భక్తి సేవకులను పరలోక రాజ్యం చేర్చలేదు. ఎవని వ్యక్తిగత భక్తి జీవితమే వానిని పరలోకంలో నిలవబెడుతుంది. ఆయన బాప్తిస్మం తీసుకోలేదట, కానీ మంచిగానే కానుకలు ఇస్తాడు. పాస్టర్ గారు వచ్చి అన్నాడట, మీ ఆవిడ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుందిరా నాయన, మంచి భక్తిగా బ్రతుకుతుంది. యేసు ప్రభువే కనుక ఇప్పుడు వస్తే రెప్పపాటు కాలంలో మీ ఆవిడ ఎత్తబడుతుంది, నువ్వు విడిచిపెట్టబడతావు కదా మారు మనసు పొందంటే, మనోడు పక్క నవ్వుతూ అన్నాడంట, మా ఆవిడ ఎత్తబడేటప్పుడు మా ఆవిడ కాళ్ళు పట్టుకుంటానండి.
యాకోబు ఏశావు కాలు పట్టుకోలేదా? అమ్మ విన్నారా? యాకోబు ఏశావు కాలు పట్టుకోలేదా? అట్లాగే మా ఆవిడ కాలు పెట్టుకుంటానండి, మా ఆవిడతో పాటు. ఈ మాయదారి తెలివితేటలు ఎక్కడ పనిచేస్తాయి కానీ అక్కడ పనిచేయదు. మరలా చెప్తున్నా, ఈరోజు చాలామంది కొన్ని సంఘాలు బోధించే బోధ, మీలో ఎవరు ఈ బోధకు పొరపాటున ఇప్పుడు నేను చెప్పబోయే ఈ దరిద్రపు మాట మీద లక్ష్యం ఉంచొద్దు. కొంతమంది సేవకులు ఎట్లా చెప్తారో తెలుసా? మా సంఘానికి వస్తేనే మీకు పరలోకం, ఎమాన్యుయల్ చర్చికి వస్తేనే పరలోకం, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారానే మీకు పరలోక రాజ్యం, ఇంకొక సంఘం ద్వారా పరలోక రాజ్యం దొరకదని కొంతమంది బోధలు ఎట్లుంటాయంటే, కొంతమంది పాస్టర్ గారి బోధలు ఎట్లుంటాయంటే, పరలోకపు టిక్కెట్లు వీళ్ళ దగ్గరే ఉన్నట్లు, వీళ్ళ దగ్గరికి వస్తేనే పరలోకపు టిక్కెట్ దొరికేటట్లు. నేనంట, నాతో సహా నీతి కలిగిన న్యాయాధిపతి ఎదుట నిలవబడే వరకు ఎత్తబడే గుంపులో ఉంటామో, విడవబడే గుంపులో ఉంటామో, తీర్పు నిమిత్తం ప్రతివాడు గడగడగడ వణుకుతూ ఆ తీర్పు కొరకు ఎదురు చూస్తూ భక్తిని కాపాడుకుందుముగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కి వచ్చే వాళ్ళు అందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు అని నేను అన్నాను అనుకో, నా అంత బుద్ధిహీనుడు ఇంకొకడు ఉండడం. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ మిమ్మల్ని పరలోకానికి చేర్చదు. జెర్మియా అనే మీ సేవకుడు పరలోక రాజ్యానికి మిమ్మల్ని చేర్చలేడు. జ్యోతమ్మ గారు అనే సేవకురాలు మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చలేరు. మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చగలిగింది మీ వ్యక్తిగత భక్తి జీవితమే. పెద్దగా చెప్దాం ఆమేన్. అందుకని ప్రభు బిడ్డలారా, ప్రతి క్షణం నిన్ను నీవు సరిచేసుకుంటూ భక్తిని కాపాడుకుంటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయునుగాక. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, ఆ సంఘంలో, ఆ పొలం అనే సంఘంలో ఇద్దరు ఉన్నారు కదా, ఆ ఇద్దరిలో ఒకరు ఎత్తబడ్డారు, నోరు తెరిచి మాట్లాడాలి, ఒకరు ఎత్తబడ్డారు, ఇంకొకరు విడిచిపెట్టబడ్డారు. ఎత్తబడిన ఒక్కరెవరు, విడిచిపెట్టబడిన మరొకరెవరు? అసలు ఆ ఇద్దరు ఎవరు? టకమని మీకు తెలిసిన వాళ్ళు సమాధానం చెప్పండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పొలంలో ఉన్న మొట్టమొదటి ఆ ఇద్దరు ఎవరు? ఎవరా తల్లి? అమ్మ థ్యాంక్ యూ, అమ్మ థ్యాంక్ యూ. కుమారి తల్లి రామారావు అక్క థ్యాంక్ యూ అక్క. పొలంలో ఉన్న ఆ ఇద్దరిలో ఒక ఆయన కయ్యను, ఇంకొక ఆయన, ఆ ఇద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు పొలంలో. నేను మిమ్మల్ని అడుగుతా, డెఫినెట్గా ఇప్పుడు మీరు వెంటనే జడ్జి అయిపోతారు. కయ్యను పరలోకానికి వెళ్ళి ఉంటాడా, హేబేను పరలోకానికి వెళ్ళి ఉంటాడా లేఖనానుసారంగా? ఎందుకంటే ఇందాక భయం పుట్టించే కదా, అందుకని ఇక తొందరపడి చెప్పరు. ఎవరు లేరు? హేబేలు. దేవుని బిడ్డలారా, ఒకే సంఘంలో కయ్యను లాంటి వాళ్ళు ఉంటారు, హేబేలు లాంటి వాళ్ళు ఉంటారు. కయ్యను లాంటి వాళ్ళు విడిచిపెట్టబడతారు. హేబేలులాగా భక్తి జీవితం చేసేవాళ్ళు రెప్పపాటు కాలంలో ఎత్తబడే గుంపులో ఉంటారు. దీని గురించే పరమగీతాలు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి ఒకసారి. విలువైన మాటలు ఇవి, పొడి పొడి మాటలు కాదు, శ్రద్ధగా దేవుని మాటలు వినండి. రైట్. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, పిల్లలు నోరు తెరి చెప్పాలి అందరూ, పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాను. లైవ్ వెళ్తుంది, కొన్ని మాటలు చెప్పలేము. సృష్టిలో ఆరాధించబడే వాళ్ళందరూ ముండ్ల చెట్లు లాంటి వాళ్ళు, అడవి చెట్లు లాంటి వాళ్ళు. నీవు ఆరాధించే యేసుక్రీస్తు ఈ అడవి చెట్ల మధ్యలో జల్దరు వృక్షం లాంటివాడు ఆయన. ప్రపంచంలో ఎంతమంది ఉన్నా యేసును ఎవ్వడితో నువ్వు పోల్చలేవు. ఆయనకు ఆయనే సాటి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవరు? వేల్పులని పిలువబడినవన్నీ అడవి చెట్లయ్యా, ముండ్ల చెట్లయ్యా. ఈ ముండ్ల చెట్ల మధ్యలో, అడవి చెట్ల మధ్యలో నీవెలా ఉన్నావో తెలుసా? జల్దరు వృక్షము వలె ఉన్నావు. వేల్పులలో నీ వంటి వాడెవరు?
పరిశుద్ధతను బట్టి మహనీయుడో, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడో, అద్భుతములు చేయువాడో నీ వంటివాడు మరి ఎవ్వరూ లేరు అంటాడు. నిజమే. అన్ని అడవి చెట్లు, ఈ అడవి చెట్ల మధ్యలో నీ యేసు ఎలా ఉన్నాడు తెలుసా? జల్దరు వృక్షంలాగున్నాడు. లోకంలో ఉన్న ప్రజలందరూ మొండ్ల చెట్టు లాంటి వాళ్ళు. మొండ్ల చెట్ల లాంటి వ్యక్తుల మధ్యలో క్రైస్తవ సంఘాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా? బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లు. అంటే పొలం అనే లోకంలో ముళ్ళు ఉంటాయి, పువ్వులు ఉంటాయి. మరలా చెప్తున్నాను, ముళ్ళు ఉంటాయి, పువ్వులు ఉంటాయి. గమనించండి, చుట్టూతో ముళ్ళలాంటి మనుషులు ఉన్నప్పుడు ఆ ముళ్ళలాంటి మనుషుల మధ్యలో ఎస్ నీవు కూడా ఒక ముళ్ళులాగా మారకూడదు, ఒక ముళ్ళులాగా బ్రతకూడదు. ముళ్ళు లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల మధ్యలో నీవు ఒక పద్మంలాగా దేవుని కొరకు బ్రతుకుదువుగాక. చెప్దాం గట్టిగా ఆమెన్. కయ్యను ముల్లా, హేబేలు ముల్లా టకమని చెప్పండి. చెప్పాలి. హేబేలు ఎలాంటి వాడు? చెప్పాలి. పువ్వు లాంటి వాడు. కయ్యను ముళ్ళు లాంటి వాడు. ముళ్ళు బాధించే తత్వం, హింసించే తత్వం, దుఃఖాన్ని తెప్పించే తత్వం. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా బాధను అనుభవించేవాడిగా ఉండాలి కానీ, బాధను భరించేవాడిగానే ఉండాలి కానీ, సూటిపోటి మాటలతోనైనా ప్రవర్తనతోనైనా ఎదుటివాడికి బాధ కలుగు చేసి ఎదుటివాడి ఏర్పుకు క్రైస్తవుడు ఎప్పుడు కారణం కాకూడదు. అవన్నీ ముళ్ళు. లోకంలో నిజదేవుడు ఎరగని ప్రజలు ముళ్ళు లాంటి వాళ్ళు. సత్యవాక్యం సరిగ్గా ఎరగక, వాక్యం చేత సరిగ్గా చెక్కబడక, లోకానుసారంగా బ్రతికే ప్రతి నామకార్థ క్రైస్తవుడు ఒక ముళ్ళు లాంటివాడు. ముళ్ళు స్వభావం గుచ్చటం. నా వైపు చూడాలి. ముళ్ళు స్వభావం గుచ్చటం. ఇప్పుడు పువ్వును ముళ్ళు గుచ్చింది అనుకోండి, పువ్వు ఏం చేస్తుంది చెప్పండి? ఏ ముల్లా ఒల్లెట్టుంది, ఎర్రగదేస్తా జాగ్రత్త అని అందాం. ఎవడైతే గుచ్చాడో గుచ్చినోడికి సువాసన ఇస్తుంది పువ్వు. గుచ్చటం దాని నైజం, సువాసన ఇవ్వటం పువ్వు నైజం. ముళ్ళు లాంటి వ్యక్తులు సూటిపోటి మాటలతో గుచ్చుతారు, అది వాళ్ళ నైజం. దూషిను నా వైపు చూడాలి. దూషించిన వాడిని దీవించటం ఇది నీ నైజంగా ఉండాలి. శపించిన వాడిని చేతులెత్తి ఆశీర్వదించటం ఇది నీ నైజంగా ఉండాలి. మాటకు ప్రతి మాట మాట్లాడకుండా, దోషణకు ప్రతి దోషణ చేయకుండా, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఇంకొక స్థాయికి ఎదిగి ఏ స్థాయికి ఎదగాలో తెలుసా? కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించే స్థాయికి ఎదగాలి. ఎవరు ఆ స్థాయికి ఎదుగుతారో అలాంటి పద్మం లాంటి వాళ్ళే యేసయ్య రహస్య రాకడలో రెప్పపాటు కాలములో ఎత్తబడి కృపదేవుడు అనుగ్రహిస్తాడు. ఒకసారి టకామని నాకు సమాధానం చెప్పండి. కోపిస్తుడు పరలోక రాజ్యం చేరతాడా? కీడు తలపెట్టేవాడు పరలోక రాజ్యం చేరతాడా? గుండెల్లో పగబెట్టుకున్నవాడు పరలోక రాజ్యం చేరతాడా? ద్వేషంతో బ్రతికే క్రైస్తవుడు పరలోక రాజ్యం చేరతాడా? హృదయంలో ప్రేమ లేకుండా కసుబుస్సులాడుతూ, నువ్వు మాట అంటే నేను ప్రతి మాట అంటా, నువ్వు దూషిస్తే నేను ప్రతిగా దూషిస్తా, నువ్వు ఒకటంటే చెప్పాలి 10 అంటావా, 150 అన్నయ్యా, ఎక్కడ నడిచింది? ఈ బ్యాచ్ అంతా రాకడలో విడిచిపెట్టబడతారు. ఎలా బ్రతకాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2 అంతల అభిషేకం పొందిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? భక్తులు కొంతమంది ఇలా పోలుస్తారు, నేను దాన్ని సమర్థిస్తాను. ఏలియా పరిచర్య పాత నిబంధన పరిచర్య, ఎలీషా పరిచర్య క్రొత్త నిబంధన పరిచర్య. మరలంటాను, కయ్యను హేబేలు పరిచర్య పాత నిబంధన పరిచర్య. హేబేలు కయ్యను చేత చంపబడినప్పుడు హేబేలు యొక్క రక్తం నేలలో నుంచి ఏమని మొరపెట్టింది? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అనే మొరపెట్టిందా లేదా? చెప్పాలి. మొరపెట్టిందా? అయ్యా, నన్ను కొట్టినోడిని వదిలిపెట్టొద్దయ్యా, వాడు భూమి మీద దేశదిమ్మరి కావాలి, వాడు నెమ్మది లేకుండా బ్రతకాలి, బ్రతుకు కాలం అంతా విత్తన వేస్తే మొలకెత్తకూడదు, వాడు శాపగ్రస్తుడైపోవాలని ఆ రక్తము నేలలో నుంచి మొరపెట్టింది. అది హేబేలు రక్తం. క్రైస్తవ జనాంగమా, మనం హేబేలు రక్తంతో విమోచించబడలేదు. నా వైపు చూడండి. హేబేలు రక్తం కంటే శ్రేష్టమైన యేసు క్రీస్తు వారి రక్తముతో విమోచించబడ్డాం. ఏ రక్తముతో విమోచించబడ్డామో ఆ రక్తపు స్వభావమే మన ఒక్కొక్కరిలో ప్రత్యక్షమగునుగాక.
యేసయ్యను బళ్ళెంతో పొడిచి శిలువ శ్రమలకు అప్పగించి ఓ భయానకరమైన మరణానికి యేసుక్రీస్తు వారిని అప్పగించి శిలువ మ్రాను మీద వేలాడదీస్తే పరలోకపు తండ్రి సహించలేక అఫ్కోర్స్ వ్యూహ సైన్యంతో ఒకవేళ భూమి ఆహ్వానిస్తే భూమి మీదకి వద్దామన్నట్లుగా సిద్ధపడిన పరలోకపు తండ్రి ఆ తండ్రి వైపు చూసి అంటారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని ప్రభు అన్నారు కదా. విచిత్రం, ఆ రక్తంతో కడగబడి సంఘమనే పొలంలో చేర్చబడిన స్టిఫెన్ను కూడా రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు, తండ్రి నా ఆత్మను సన్నిధి చేర్చుకోయ్యా, ఈ పాపము వారి మీద మోపకము అని తన ప్రాణం విడిచినట్లుగా, ముళ్ళలాగా గుచ్చినటువంటి వ్యక్తులను చేతులెత్తి దీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ సంఘమా, మందిరానికి రావటం మాత్రమే కాదు, పాటలు పాడటం మాత్రమే కాదు, ప్రసంగం వినటం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఎట్టివాడు, ఎలాంటి ప్రేమమూర్తో అట్టి వారిగా మనం మార్చబడుదుముగాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, ఏలియా పాత నిబంధన, ఎలీషా క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన రెండంతల అభిషేకం పొందిన ఎలీషా, ఆయన పట్టుకోవటానికి సిరియా దేశస్తులు వచ్చారు. కానీ అద్భుతం, ఆయన పట్టుకునే లోపే గుడ్డోళ్ళు అయిపోయారు. మొత్తానికి ఎలీషా ప్రవక్త వాళ్ళని తీసుకొచ్చాడు. ఈలోపు ఇజ్రాయేల్ రాజు వచ్చి అంటాడు, అయ్యా నిన్ను పట్టుకోవటానికి వచ్చారు, నేను చంపటానికి వచ్చారు, వీళ్ళని వేసేద్దామయ్యా, ఒక్కడ కూడా మిగలకూడదయ్యా, శాల్తీలన్నీ లేపేద్దాం, శాల్తీలన్నీ లేపేద్దామయ్యా, ఒక్కడు కూడా మిగలకూడదు, లేపేద్దామయ్యా అన్నారు. రెండంతల అభిషేకం పొందిన ఎలీషా ఏమంటాడో తెలుసా? వీరందరికీ క్రొవ్విన దూడలు వధించి భోజనం పెట్టండి అంటే ఆ రాజు అక్కడ ఏం చేశాడు చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 22, 23 నాతో కలిసి చెప్పండి. అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత ఆ తర్వాత వేసేయండి అన్నాడా? కడుపు నిండా భోజనం పెట్టి ఆ తర్వాత వేసేయండి అన్నాడా? అనలా. కడుపు నిండా వాళ్ళకు భోజనం పెట్టిన తర్వాత తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. తర్వాత ఏం జరిగిందో చూడండి, నాతో కలిసి చెప్పండి. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండు ఇశ్రాయేలు దేశం మీదకు వచ్చుట మానిపోయెను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ప్రారంభపు వచనం నా వైపు చూసి చెప్పండి తమ్ముడి. 23 ప్రారంభపు వచనం. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధపరచగా. టకమని చెప్పండి. ఎలాంటి భోజన పదార్థాలు సిద్ధపరిచాడంట? అంటే విస్తారం అంటే దానిలో మెనూ ఏముండి ఉంటుంది చెప్పండి. చెప్పండి. జాడీలో పచ్చడి, రొట్లు కారవా, గోంగూర పచ్చడా, పచ్చిమిరకాయల పచ్చడా, లోకంలో ఎన్ని రకాల డిష్లు ఉంటాయో ఆ విస్తారమైన భోజన పదార్థాలు వాళ్ళ కడుపు నిండా పెడితే అద్భుతం తెలుసా, నాట నుండి శత్రుత్వము సమసిపోయింది. మీరు పరలోక రాజ్యం చేరాలనుకుంటే, అమ్మ నా వైపు చూడండి, ఎంతమంది పరలోక రాజ్యం చేరాలనుకుంటున్నారు చేతులు ఎత్తండి అని అన్నాం. అందరూ చేతులు పైకెత్తుతారు. నిజంగా నీకు పరలోక రాజ్యం చేరాలనే ఆశ, కాంక్ష నిజంగా నీ గుండెల్లో ఉంటే, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత గడిచిన దినాల్లో ఎవరి మీదైనా నీకు ద్వేషం ఉన్నట్లుగా ఉంటే, తెలియకుండా గుండెల్లో పగబెట్టుకొని కోపం పెట్టుకొని ఎడముఖం పెడముఖంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఈ వాక్యం విన్న తర్వాత నిజంగా నీకు పరలోకం కావాలి, పరలోకం చేరుకోవాలని నువ్వు నిజంగా ఆశపడితే, ఈ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి, కిషోర్ అన్నాడు అట్టటి చేస్తా ఉన్నా. కిషోర్ అట్లాంటి వాడు కాదు, చాలా మంచి బిడ్డ. వాళ్ళకి ఫోన్ చేసి, అన్న సారీ అన్న, అక్క సారీ అక్క, మన మధ్యలో తెలియకుండా ఒక చిన్న అసమాధానం, శత్రువుల మన మధ్యలో కార్యం చేశాడు, అమ్మవాడికి మనం అవకాశం ఇవ్వద్దు, మనం ఒక తండ్రి బిడ్డలం, యుగాయుగాలు పరలోక రాజ్యంలో కలిసి ఉండాల్సినటువంటి వాళ్ళం, మనం సహోదరులం, మన మధ్యలో శత్రుత్వం ఉండకూడదని వాళ్ళను పిలిచి, ఇంటికి పిలిచి
ఫోన్ చేసి క్షమాపణ అడిగి ఇంటికి పిలిచి ఎలీషా ఏం చేశాడో ఆ పని చేయండి. ఎలీషా ఏం చేశాడంట? నీకు ఎన్ని వంటలు వచ్చో అన్ని రకాలు చేసి ఉప్పు ఎక్కువ వేయకండి అక్క, ఇక తినకూడదు, వీడు నోట్లో పెట్టుకోవడంతో రైట్ కడుపు నిండా భోజనం పెట్టండి, సమాధానం ఏర్పడుతుంది. సమాధానాన్ని కాంక్షించేవాడు, ప్రేమను వెతికేవాడు పరలోక రాజ్యంలో కనపడతాడు అంటాడు కదా అపోస్తలుడైన పౌలు వారు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ఎందుకో తెలుసా? ప్రేమ నిత్యము నిలిచుంటుంది, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ లేనివాడు దేవునిని చూడలేడు, ప్రేమ లేనివాడు పరలోక రాజ్యం చారలేడు. సంఘంలో మనం ముళ్ళు వంటి వారిగా ఉండకూడదు, పువ్వు లాంటి వారిగా ఉండాలి. చెప్పండి. సంఘంలో ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళేమో ముళ్ళు, ఇంకొకళ్ళేమో పువ్వు. మనం పువ్వు లాంటి జీవితం యేసయ్య కొరకు జీవించుదుముగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. రెండవది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెలిసిన వాళ్ళు టకామని చెప్పండి. వాళ్ళిద్దరు తప్ప పొలంలో ఎవరూ లేరట. ఆ ఇద్దరు ఎవరై ఉండొచ్చో తెలిసిన వాళ్ళు చేయి పైకెత్తండి. ఇట్లా అడిగితే 66 పుస్తకాల్లో ఏదని చెప్తావన్నా అని అంటారు. ఒక చిన్న క్లూ ఇస్తా. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆ ప్రవక్తకి కళ్ళు కనపడలా. ఆ ప్రవక్త దగ్గరికి ఆయన భార్య మారువేషంతో వచ్చింది. వాళ్ళిద్దరు ఎవరు? అమ్మా, మళ్ళీ ఇంకొకసారి గంగాధరన నా వైపు చూడాలి. ఆయన ఒక ప్రవక్త, మరొక ఆయన రాజు. వాళ్ళిద్దరే ఆ పొలంలో ఉన్నారు. వాళ్ళిద్దరు తప్ప ఇంకొకరు లేరట. ఇంతకు ఆ ఇద్దరు ఎవరై అంటే జస్ట్ క్లూ. మొదట ఆయన వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కళ్ళు కనపడకుండా బాగా ఆయన దగ్గరికి ఈయన భార్య మారువేషంతో వచ్చిందట. తెలిసిన వాళ్ళు చెప్పండి, ఆ ఇద్దరు ఎవరు? ఎస్ ఎవరు? మా బ్రదర్ ఉన్నాడు. ఎస్ తమ్ముడు, మీరు చెప్పింది కరెక్టే. ఎవరు అన్నారు పెద్దగా? ఆ తమ్ముడికి చప్పట్లు కొట్టండి గట్టిగా. అహియా ప్రవక్త, యెరోబాము రాజు. వాళ్ళిద్దరు తప్ప పొలంలో ఎవరు లేరు. అహియా కృతజ్ఞత కలిగినవాడు, యెరోబాము కృతజ్ఞత కలిగినవాడు. మరొకసారి, అహియా ఏ దర్శనం చొప్పున దేవుని చేత పిలువబడ్డాడో దృష్టి మందగించింది కానీ దర్శనాన్ని కోల్పోలేదు. విచిత్రం తెలుసా? యెరోబాము ప్రారంభంలో బాగానే ఉన్నాడు కానీ ఆ తర్వాత దర్శనాన్ని కోల్పోయాడు. కృతజ్ఞత లేనివాడిగా దేవునికి విరోధంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. నా వైపు చూడు. దేవుడు ఇశ్రాయేలు రాజ్యానికి రాజు కావాలని అన్నప్పుడు మొదట సౌలు రాజును రాజుగా నిలవబెట్టాడు. సౌలు తర్వాత దావీదును రాజుగా. దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తాను అన్నాడు. సొలొమోను ప్రారంభంలో బాగానే ఉన్నాడు, వృద్ధాప్యానికి వచ్చేసరికి తప్పటడుగు వేశాడు. తండ్రి ఎంత తప్పటడుగు వేశాడో కొడుకు రెహబాము అంతకంటే ఘోరంగా తప్పటడుగు వేయటం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీల 12 గోత్రాలను 2గా చీల్చి 2 గోత్రాలను, నా వైపు చూడాలి, దావీదు కుటుంబీకులకు అప్పగించాడు. నా వైపు చూడాలి అందరూ. 10 గోత్రాలను యెరోబాము చేతికి అప్పగించాడు. అమ్మా అయ్యా, యెరోబాము ఎవరు? ఒక పేద విధవరాలి కుమారుడు. యెరోబాము ఎవరు? మానవ భాషలో చెప్పాలంటే టాపీ మేస్త్రిని, విధవరాలి కుమారుణ్ణి దేశాన్ని పరిపాలన చేసే రాజుగా దేవుడు నిలవబెట్టాడు. చెప్తా వినండి. దేవుడు వీళ్ళనే ఆశీర్వదిస్తాడు, ఇక వీళ్ళని తప్పితే ఇంకెవరిని ఆశీర్వదించడు అని ఒక్కరికే దేవుడు ఫిక్స్ అవ్వడం. దేవుడు ఎప్పుడు వ్యక్తుల మీద కానీ వ్యవస్థల మీద కానీ ఆధారపడడం, వ్యక్తిత్వం మీద దేవుడు ఆధారపడతాడు. ఆయన మనసు గెలుచుకునే వ్యక్తిత్వం నీలో ఉంటే నువ్వు ఏ కుటుంబంలో పుట్టావు నన్ ఆఫ్ బిజినెస్. నీ కులం ఏంటి, నీ ప్రాంతం ఏంటి, నీ సామాజిక నేపథ్యం ఏంటి, నీ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ పూర్వపు చరిత్ర ఏంటి, నీ పితరుల చరిత్ర గురించి దేవుడు ఆలోచించడు. నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, వాళ్ళను గురించి దేవుడు ఆలోచించడు. దేవునికి సంబంధం. నీ మనసు దేవుని మనసు గెలుచుకునేటట్లుగా ఉంటే పెంట కుప్పల మీద పడిపోయిన వాడిని కూడా ఆకాశమంత ఎత్తుకు లేవనెత్తడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. పెద్దగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం.
అరే నేనంటా సార్, ఒకసారి నా వైపు చూడండి. నేనంటా యెఫ్తాను న్యాయాధిపతిగా దేవుడు నిలవబెట్టడానికి యెఫ్తా బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి? యెఫ్తా మీ అమ్మ పేరేంటో చెప్పయ్యా, తలదించుకుంటాడు. రాహాబు నీ వృత్తి ఏంటో చెప్పమ్మా, తలదించుకుంటుంది. రూతా నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చెప్పమ్మా, నీ తండ్రి ఎవరు, మీ మూలపిత్రుడు ఎవరు, ఆ పేరెత్తితే చాలు రూతమ్మ తలదించుకుంటుంది. నేనంట నీ పూర్వపు చరిత్రతో దేవునికి సంబంధం లేదు. నీ తండ్రి మంచోడా చెడ్డోడా, నీ తల్లి మంచిదా భ్రష్టురాలా, నీ తల్లిదండ్రులతో దేవునికి సంబంధం లేదు. దేవుని మనసంతా, దేవుని సంబంధం అంతా నిన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. నా వైపు చూడండి. నీ మనస్సు దేవుని, నా వైపు చూడాలి. నీ వ్యక్తిత్వం దేవుని మనసు గెలుచుకునేటట్లుగా ఉంటే, నువ్వు పల్లెటూరులో పుట్టావా, తాగుబోతోడు కడుపును పుట్టావా, తిరుగుబోతోడు కడుపును పుట్టావా, భయంకరమైన పాపపు కార్యక్రమాలు చేసినవని కడుపును పుట్టావా, దేవుడు పట్టించుకోడు. నీ ఒక్కడివి దేవుని కొరకు నువ్వు నిలవబడితే పెంట కుప్పల మీద నుంచి నిన్ను లేవనెత్తడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. నేను ఇక్కడ ఈ మాట చెప్తాను. రాజుల చరిత్ర కానీ, న్యాయాధిపతుల చరిత్ర కానీ మనం బైబిల్ అంతా వెతికితే ఈ గోత్రాన్ని మాత్రమే దేవుడు కోరుకొని, ఈ గోత్రీకులనే న్యాయాధిపతులుగా, ఈ గోత్రీకులనే రాజులుగా దేవుడు నిలవబెట్టాడు అని చెప్పుకోవటానికి వీల్లేదు. మనష్య గోత్రీకులు న్యాయాధిపతులు అయ్యారు. నా వైపు చూస్తున్నారా? ఎఫ్రాయిము గోత్రీకులు రాజులయ్యారు. అన్ని గోత్రాల వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇక్కడ దేవుని మనసు నేను చెప్పేది ఏంటో తెలుసా? ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డను నిలవబెట్టాలనే దేవుడు కోరుకుంటాడు. అందరినీ నిలవబెడతాడు. కొందరు కృతజ్ఞతగా బ్రతకటాన్ని బట్టి కృప వెంబడి కృప తరతరాలకు దేవుడు అనుగ్రహిస్తాడు. కొందరు కృతజ్ఞత లేకుండా రెహబాము యెరోబాము లాగా విర్రవీగి దేవుని కృపను చేతులారా వ్యర్థం చేసుకుంటారు. నేనంట దేవుడు నిలవబెట్ట, నా వైపు చూడండి, దేవుడు నిలవబెట్టని వ్యక్తులంటూ భూమి మీద లేరు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని దేవుడు నిలవబెట్టాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని కనికరించాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారి కన్నీళ్లు తుడిచాడు. ఆయన నమ్ముకున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏదో ఒక ఉపకారాన్ని దేవుడు చేస్తూ వచ్చాడు. నిలవబెట్టిన దేవునికి కొందరు కృతజ్ఞతగా బ్రతికారు. కృతజ్ఞతగా బ్రతికిన కుటుంబాలకు కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభించాడు. కొందరు కృతజ్ఞతగా బ్రతక వారికి కలిగిన అధికార దర్పాన్ని బట్టి విర్రవీగి, హోదాను బట్టి, స్థాయిని బట్టి, ధనాన్ని బట్టి, డబ్బును బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, విర్రవీగటాన్ని బట్టి ఆ కృప వాళ్లకు దూరమై వేరో ఒకరిని దేవుని కృప ఆవరించినట్లుగా చూస్తూ ఉన్నాం. నేనంట దేవుడు నిలవబెట్టని వ్యక్తులంటూ ఎవ్వరూ లేరు. అందరినీ నిలవబెట్టాలనుకుంటాడు. కొందరు కృపను కాపాడుకోవటాన్ని బట్టి కృప వెంబడి కృప పొందుకున్నారు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ కృప వెంబడి కృప పొందుకుందురుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఇప్పుడు యెరోబాము రాజు అయ్యాడు. రాజుగా చేసేటప్పుడే అహియా ప్రవక్త ద్వారా చెప్పాడు, యెరోబామా నిన్నెందుకు రాజుగా చేస్తున్నానో తెలుసా? సొలొమోను తప్పటడుగులు వేసి ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవాను ఆరాధించకుండా బయలుదేవతలను ఆరాధించేటట్లుగా తప్పుడు కార్యక్రమాలు చేశాడు. అతడు చేసిన తప్పును బట్టే రాజ్యమును అతని చేతిలో నుంచి లాగి, నా వైపు చూడాలి, అతని చేతిలో నుంచి లాగి 10 గోత్రాలు నీ చేతికి అప్పగిస్తున్నా. తతిమ 2 గోత్రాలను యోధావారికి ఎందుకు యోధావారి చేతిలోనే ఎందుకు ఉంచానో తెలుసా? దావీదుతో చేసిన నిబంధనను బట్టి. దావీదుతో నేను అన్న, సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలం అతని సింహాసనం స్థిరంగా నిలవబడి ఉంటుంది. దేవుడు పెద్ద మాట అన్నాడు యెరోబాము గూర్చి, నీవు గనుక దావీదు బ్రతికినట్లుగా నా కట్టడలు అనుసరిస్తూ నువ్వు బ్రతికితే, ఈ మాట గుండెలో రాసుకోండి, దేవుడు వాడిన పెద్ద పదం ఏంటో తెలుసా? దావీదు సింహాసనాన్ని శాశ్వత కాలం స్థిరపరిచినట్లు నీ సింహాసనాన్ని కూడా శాశ్వత కాలం స్థిరపరుస్తా దావీదులాగా బ్రతికితే. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. చూడండి, అంటే ఇక్కడ దేవుని మనసు చూడండి. దావీదు ఒక్కడే నాకు ఎక్కువ, దావీదు ఒక్కడే నిలవబెడతాను అగ్రిమెంట్ దేవుడు రాసుకోలే. దావీదులాగా ఎవ్వరు బ్రతికినా దావీదు నిలవబెట్టినట్లుగా మనందరినీ నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే ఈయనేం చేశాడు?
రాజైన తర్వాత ఈ ప్రజలు బలులు అర్పించడానికి యెహోవా మందిరానికి యెరూషలేముకి వెళ్తారేమో, లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్ళి నన్ను విడిచిపెడతారేమో అని చెప్పి ఆ దేశంలో దాను, బేతేలు ఈ 2 స్థలాలలో దూడలు పెట్టి, ఆ దూడలకు నిన్ను విమోచించిన దేవుడైన యెహోవా ఇదే అని చెప్పి దేశంలో విగ్రహారాధన జరగటానికి ఇతడు కారకుడయ్యాడు. సాధారణమైన వారిని యాజకులుగా నియమించాడు. దేవుని వాక్యాన్ని వక్రీకరించి తన ఇష్టానుసారంగా రాజ్యాన్ని పరిపాలన చేయటం ప్రారంభించాడు. చివరికి ఈ యెరోబాము ప్రజలు దారి తప్పి విగ్రహారాధికులు అవ్వటానికి కారకుడయ్యాడు. ఒకసారి నా వైపు చూడండి. అసలు యెరోబాము చేతికి రాజ్యాన్ని దేవుడు ఎందుకు అప్పగించాడు? సొలొమోను ఆ కార్యం చేశాడనే కదా. రాజ్యాన్ని లాగి ఇచ్చేటప్పుడే చెప్పాడు, నీవు అలాంటి తప్పుడు పని చేయొద్దు, తస్మా జాగ్రత్త. తప్పుడు పని చేశాడు. కొడుకు కాయిలా పడితే చనిపోతాడో బ్రతుకుతాడో అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి కనుక్కో, మారువేషం వేసుకొని వెళ్ళని మారువేషంతో వెళ్తే విచిత్రం తెలుసా, ఆవిడ మందిరపు గుమ్మం తొక్కక మునిపే ఇలా అడుగుపెట్టిందో లేదో, అడుగుపెట్టేటప్పుడు అనుకుంది, అహియా ప్రవక్తకి కళ్ళు కనపడవు కదా, నేనెవరో గుర్తుపట్టడులే, నేనెవరో ఆయనకి తెలియదులే, గుడ్డి ఆయన అయిపోయాడు కదా అని అనుకుంటూ అడుగు పెడతా ఉంటే అహియా ప్రవక్త అంటాడు, యెరోబాము భార్య. గుండె ఆగిపోయింది ఆమెకి. యెరోబాము భార్య. కొడుకు బ్రతుకుతాడో చనిపోతాడో తెలుసుకోవటానికి వచ్చావు కదా, నువ్వు తిరిగి పట్టణంలో అడుగు పెట్టి పెట్టక మునిపే నీ కొడుకు చచ్చిపోతాడు. యెరోబాముకు రాజ్యం ఇచ్చాడు కదా, ఒకడు కసువంతా ఊడ్చినట్లుగా, పెంటంతా ఊడ్చినట్లుగా యెరోబాము కుటుంబాన్ని దేవుడు ఓడ్చబోతున్నాడు. ఇది యెరోబాము కుటుంబానికి జరగబోతుందని ఇలా మాట్లాడినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ప్రభు బిడ్డలారా, అహియా దర్శనాన్ని కోల్పోలేదు, యెరోబాము దర్శనాన్ని కోల్పోయాడు. యెరోబాము కృతజ్ఞత లేని వాడిగా బ్రతికాడు. మీ అందరితో ఒక మాట చెప్తాను. ఎక్కడో పేద స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడు కదా, లేవనెత్తి ఈరోజు 10 మందికి ముద్ద అన్నం పెట్టగలిగే స్థితిలో దేవుడు నిలవబెట్టాడు కదా, ఒక స్థితిమంతులుగా దేవుడు ఆశీర్వదించి నిలవబెట్టి వర్ధల చేశాడు కదా. దేవుని ఆశ ఏంటో తెలుసా? నిలవబడిన నీవు, ఆర్థికంగా నిలవబడిన నీవు నీ కుటుంబాన్ని కూడా భక్తిలో నిలవబెట్టుకునే దానిగా ఉండాలి. నీ కుటుంబం ప్రార్థనకు నిలయంగా మారాలి, స్తుతి ఆరాధనకు నిలయంగా మారాలి. నీవు నీ ఇల్లు ప్రభువుని ఆరాధించే కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. దాని మహిమ కొరకు దేవుడు మనల్ని నిలవబెట్టాడు. కీర్తనకర్త దావీదు గారు అంటాడు కదా, యెహోవా నాకు చేసిన ఉపకారములకు ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతబూని యెహోవా నామం పేరిట ప్రార్థన చేస్తా. దేవుడు కోరుకునే కృతజ్ఞత జీవితం ఎలా ఉంటుందో చెప్తా. 2003-04 ప్రాంతంలో షాపూర్లో మన ఆరాధన జరిగేటప్పుడు ఓ భక్తి కలిగిన కుటుంబం రెగ్యులర్గా వచ్చేది. ఆ కుటుంబమే కాదు, ప్రతి కుటుంబం అన్న ఇష్టమే. నేను దైవ సేవకురాలు రెగ్యులర్గా కుటుంబానికి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైనా సాయంత్రం 7-5 ఇంటికి వెళ్తే అద్భుతం తెలుసా, రేడియో పెట్టుకొని ఇంటిల్లపాది చాపేసుకొని రేడియో దగ్గర కూర్చొని వాక్యం వింటారు. 7-5కి ఎప్పుడు ఏ రోజు వెళ్ళినా, సోమవారం నుంచి శనివారం వరకు ఎప్పుడు వెళ్ళినా సాయంత్రం ఏంటంటే కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. భలే భక్తి కలిగిన కుటుంబం. అయితే రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబం. మేము ఆ ఇంటికి వెళ్ళి చాలాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉండేటప్పుడు వాళ్ళ అటక పైన చిన్న టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది కదా, ఆ టీవీ పైన అటక పైన పెట్టారు. ఏంట్రా తల్లి అటక పైన టీవీ పెట్టారంటే, అన్న అది శోధనకు కారణం అవుతుందేమోనని. అప్పుడప్పుడు దూరదర్శన్లో కొన్ని వస్తాయి కదన్నా, అవి కూడా చూడకూడదు, మా ఇంట్లో ప్రార్థన జరగాలని చెప్పి మొత్తానికి కొన్న టీవీ పైకి ఎక్కించామన్నా అన్నారు. ఆ కుటుంబాన్ని చూసి ఎంత సంతోషం అయిపోయిందంటే, సాయంత్రం 7-5 అయిందంటే ప్రతిరోజు సాయంత్రం రేడియో దగ్గర కూర్చుని వాక్యమైన తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకునేవాడు. అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. పిల్లల వివాహాలు అద్భుతంగా జరిగించాడు. ఇదే హైదరాబాద్లో మంచి స్థితిమంతులుగా దేవుడు నిలవబెట్టాడు. కాస్త స్థితిమంతులు అయిన తర్వాత ఓ రోజు సాయంత్రం అదే ఇంటికి వెళ్ళాం. రేడియోలో నుంచి వాక్యం వస్తుందేమో విందామని ప్రయత్నం చేశాం, రాలా. టీవీలో నుంచి సీరియల్ డైలాగులు వినపడుతున్నాయి, సినిమా డైలాగులు వినపడుతున్నాయి. నేను అక్క సావుకురాలు కూర్చున్నాం. ఆ నాయన కూర్చోబెట్టి అమ్మను కూర్చోబెట్టి, అమ్మా
హైదరాబాద్ పట్టణానికి వచ్చిన ప్రారంభ దినాల్లో మన పరిస్థితి ఏంటి? రెక్కాడితే డొక్కాడని పరిస్థితి కదా. ఆనాటి భక్తి ఏమైపోయింది? ఆనాటి కుటుంబ ప్రార్థన ఏమైపోయింది? ఉన్న టీవీయే అటక మీద పెట్టారు కదా. ఇప్పుడు అటక మీద ఉన్న టీవీ కాకుండా తెచ్చుకోకూడదని కాదు, తెచ్చుకొని ఏం చూస్తున్నారు మీరు? ఒకప్పటి భక్తి ఇదేనా మా కృతజ్ఞత లేకపోవటం అంటే? దావీదు గారు అన్నాడు కదా, యెహోవా నాకు చేసిన ఉపకారములకు ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లించగలను? రక్షణ పాత్రను. కృతజ్ఞత ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకోవటమే నిజమైన కృతజ్ఞత. చెప్దాం ఆమేన్. రక్షణ పాత్రను చేతబోని యెహోవా నామం పేరిట ప్రార్థన చేస్తాను భక్తుడు అన్నాడు కదా. ఏమైపోయిందమ్మా ప్రార్థన? ఆ ప్రార్థన ఏమైపోయింది? కుటుంబారాధన ఏమైపోయింది? సాయంత్రం 7:05 అయిందంటే రేడియో దగ్గర కూర్చొని వాక్యం వింటూ కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు కదా. 8:30 దాకా రోజుకొచ్చి సాయంత్రం పూట 1:30 దేవుని దగ్గర గడిపేవాళ్ళు కదా. ఆ కుటుంబ ప్రార్థన ఏమైపోయిందమ్మా? డబ్బు పెరిగేసరికి, కొంచెం కడుపులో నీళ్ళు కదలకుండా నెమ్మదిచ్చేసరికి ఆ భక్తిని కోల్పోయారా? వద్దమ్మా. ఈ మాటలు చెప్పి ఇవ్వటం కష్టం, ఇచ్చిన దాన్ని తీసేయటం పెద్ద కష్టమేం కాదు. కట్టడం కష్టం, కట్టిన దాన్ని పడగొట్టడం కష్టమేం కాదు. పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తాడు. కృతజ్ఞతగా బ్రతకపోతే పెంట ఊడ్చినట్లుగా మనకిచ్చిన ఆశీర్వాదాన్ని ఊడ్చేస్తాడమ్మా. కృతజ్ఞతగా బ్రతకనంటే వాళ్ళు ఎంత భక్తి కలిగిన వాళ్ళు తెలుసా? ఆ వాక్యం విని ఉన్న పాటున ఆ టీవీ అమ్మేసి ఆ రోజు నుండే ఈ రోజు వరకు, మన ఈ మధ్య కూడా ఫోన్ చేశాను, ఈ రోజు వరకు ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారంట. కుటుంబం అసలు టీవీయే తీసేశారట. ఆ బిడ్డలు చెప్తూ అన్న అప్పుడప్పుడు మీరు అంటారు కదా, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించడం మర్చిపోతాడేమో కానీ మేము పడకల మీద నుంచి లేవటం మర్చిపోం. వరుణోదయపు దినాన పడమటి దిక్కున సూర్యుడు అస్తమించడం మర్చిపోతాడేమో కానీ మా కుటుంబాలలో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ఆరాధన జరుగుతుంది. కృతజ్ఞతగా బ్రతుకుతున్నామన్నా కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తున్నాడు. బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. అహియా ఉన్నాడు పొలంలో, యెరోబాము ఉన్నాడు. యెరోబాము కృతజ్ఞత లేనివాడు, అహియా కృతజ్ఞత కలిగినవాడు. కృతజ్ఞత కలిగినవాడు రెప్పపాటు కాలంలో రూపాంతరం చెంది పరలోక రాజ్యం చేరుకుని కృప దేవుడు ఇచ్చును గాక. ఆఖరి మాట చెప్తాను. పొలంలో గురుగులు ఉన్నాయి. చెప్పాలి అంటే గురుగు లాంటి విశ్వాసులు ఉంటారు, గోధుమలు లాంటి విశ్వాసులు ఉంటారు. టకమని చెప్పి నాకు సమాధానం చెప్పండి. గురుగులు పరలోకానికి వెళ్తాయా, గోధుమలు పరలోకానికి వెళ్తాయా? మరొకసారి చెప్పండి. నేను ఈ పొలాన్ని ఇలా పోలుస్తాను. గోధుమలు గురుగులు, గోధుమ గురుగు. బోయాజు పొలంతో పోలుస్తాను. బోయాజు పొలంలో బోయాజు ఓ గోధుమ లాంటివాడు. ఆ పొలంలో పరిగెరుకోవటానికి వచ్చిన రూతు ఒక గోధుమ లాంటిది. గోధుమ అని ఎందుకన్నానో తెలుసా? గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే నిలుస్తుంది. అది విస్తారంగా ఫలించాలంటే భూమిలో పడి చావాలి. బోయాజు ఎవరో చెప్పంటారా? పాపం విషయంలో చచ్చినవాడు. రూతమ్మ అపవిత్రత విషయంలో చచ్చింది. ఆ చచ్చిన స్థితిలో గోధుమ గింజలాగా చచ్చిన స్థితిలో బ్రతకటాన్ని బట్టి రూతమ్మ జీవితాన్ని, బోయాజు జీవితం విస్తారంగా ఫలించేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మీరు అనొచ్చు, అన్నా బోయాజు పాపంలో చచ్చినవాడు, రూతు పాపంలో చచ్చింది, గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్లుగా వాళ్ళు పాపం విషయంలో చచ్చారు. లేఖనంలో దేన్ని ఆధారం చేసుకొని మీరు ఈ మాట చెప్తారన్నా? బోయాజు కళ్ళం రైట్ ఊడుస్తున్నాడు, ధాన్యాన్ని దొల్లగొట్టే కాలం. ఆ రాత్రి పొలంలో పండుకున్నాడు. విచిత్రం తెలుసా? మధ్యరాత్రి వేళ తన కాళ్ళ దగ్గర ఎవరో ఒక స్త్రీ వచ్చి పండుకున్నట్లుగా. అది రాత్రి. ఒక్కడే. బోయాజ్, నువ్వెందుకు ఇలా చేసావు అని ఆయన నిలదీసేవాడు ఎవడూ లేడు. ఆ ఊరు పెద్ద ఆయన, భూస్వామి, ఆసామి. ఎవరో ఒక అమ్మాయి తన ప్రక్కనుంచి పండుకుంటే కళ్ళు తెరిచి చూసేసరికి ఒక యవ్వన ఆడపిల్ల తన కళ్ళ ముందు కనపడింది. బోయాజు ఎంత పరిశుద్ధుడో తెలుసా? ఆ అమ్మాయిని పట్టుకొని అంటాడు, నా కుమారి, నీ మొదటి సత్ప్రవర్తన కంటే కడపడి సత్ప్రవర్తన మరి మించినదై ఉన్నది. నీవు చేసిన నా వైపు చూడండి, నీవు కోరుకున్నట్లుగా నేను నీకు జరిగిస్తా.
ఆ తర్వాత అక్కడ విలువైన మాటలు అంటాడు. ఒకసారి మీరు నా వైపు చూడండి. ఆ రాత్రిపూట ఎవరో ఒక పరస్త్రాయి తనంతట తాను వచ్చి ప్రక్కనే ఇక వెంటనే అవకాశం దొరికింది కదా. నన్ను అడిగేది ఎవరు? కాలు జారే భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు పవిత్రంగా నిలవబడ్డాడు బోయాజ్ ఎవరో తెలుసా? విచ్చలవిడిగా బ్రతికినోడు కాదు, అపవిత్రతను జురుకున్నవాడు కాదు, వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతికినవాడు కాదు. అవకాశం వెతుక్కుంటూ తన దగ్గరకు వచ్చిన, పాపం చేసే అవకాశం తనకొచ్చిన పాపం చేయకుండా పవిత్రంగా గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్లుగా అపవిత్రత విషయంలో చచ్చినవాడిగా ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నేను అంటాను, ఇక్కడ కనపడుతున్న ఈ బోయాజే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ బోయాజ్ యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. 33.5 సంవత్సరాలు యేసయ్య సత్శరీరునిగా ఈ లోకంలో సత్శరీరునిగా ఆయన బ్రతికారు. యేసయ్య ఎంత గొప్ప అందగాడో తెలుసా? నా వైపు చూడాలి. 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు, బహు ఆకర్షణీయమైన రూపం, బహు అందగాడు. సౌందర్యానికి, అందానికి యేసుక్రీస్తు వారు నిలువుటద్దం. అంత గొప్ప అందగాడికి ఎన్ని భయంకరమైన శోధనలు వచ్చి ఉంటాయి, ఎంత భయంకరమైన శోధనలు తన బ్రతుకులో ఎదురై ఉంటాయి. అందగాడిగా శోధనలు రావటానికి అందగాడేం అవసరం లేదుగా. మొన్న మధ్య 3 సంవత్సరాల క్రితం తమ్ముడు, వాడు బాగా నల్లగా ఉంటాడు. కాకి నలుపు అంటే ఆ తమ్ముడి దగ్గర చూడవచ్చు. పళ్ళు కూడా 2 పళ్ళు బయటికి ఇట్లా వచ్చి ఉన్నాయి. అది ఒక రకంగా ఉన్నాడు. అన్న నా దగ్గరకు వచ్చి అంటాడు, అన్నయ్య నా కాలేజీలో శోధనలు ఎక్కువైపోతున్నాయి అన్న, శోధనలు రాకుండా నాకు ప్రార్థన చేయన్నా అన్నాడు. ఏమి శోధనలు రా అన్న? ఇక ఆ తర్వాత మాట చెప్పలేదు. కొంతమంది ఆడపిల్ల నాకు వచ్చి ప్రార్థన చేయండి అన్న అన్నాడు. ఏమిరా తమ్ముడు, నీకు కూడా శోధనలా? నేనంట, సాధారణమైన యవన బిడ్డకే శోధన అయితే 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడైన యేసుక్రీస్తు ఎన్ని శోధనలు అనుభవించుంటాడో. హెబ్రీ గ్రంథంలో అంటాడు కదా, ఆయన మనవలే అన్ని విషయాలలో శోధించబడ్డాడు కానీ పాపము చేయలేదు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. ఇప్పుడు ఆ బోయాజు పాదాల మీద పడిన రూతు ఎవరో తెలుసా? సంఘం. ఆ బోయాజు రూతుని చూసి అంటాడు, నా వైపు చూడాలి, రూతుని చూసి అంటాడు, అమ్మా నీ మొదటి సత్ప్రవర్తన కంటే నీ చూడండి, నాతో కలిసి చెప్పండి, అతడు నా కుమారి. బాబా ఏమన్నాడు? అరే కొంచెం పెద్దగా చెప్పండి సార్. ఎవరిని పట్టుకో నా కుమారి అన్నాడు? చెప్పాలి. తనతో నేను అన్నాను, కానీ తప్పు చేయటానికి అవకాశం దొరికిన ఆ యవ్వన అమ్మాయిని చూసి, అమ్మాయి ఏంటి వచ్చావు? ఇక దరిద్రపు మాటలు నేను చెప్పలేను, ఇలా వంకరగా మాట్లాడాల, నా కుమారి. ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనం, భక్తుల యొక్క గొప్పతనం. బిడ్డలారా, నువ్వు పాపంలో పడకుండా ఉండేటట్లు ఏ అబ్బాయి అయినా వచ్చి నీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే వెంటనే నువ్వు అనాల్సిన మాట, అన్నా ప్రైజులాడన్నా అన్న, అన్నా ప్రైజులాడన్నా అన్నా అన్నావా, వాడిలో ఉన్న పాపపు నరం సగం కట్ అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. అట్లా కాకుండా మా ఇంటోళ్ళు ఊరుకోరండి ఇట్లా మాట్లాడితే అంటే, ఇంటోళ్ళు ఊరుకోరు. కానీ అందుకని సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది, జ్ఞానంతో తెలివితో నీవు నాకు అక్కవని, నీవు నాకు చెల్లివని. కొంతమంది చూడండి, అక్క అనరు, ఏంటి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు. వాడు వంకరుడు, అందుకని వంకరగా మాట్లాడతాడు. భక్తి కలిగినోడైతే, పవిత్రతను కాపాడుకోవాలి అని ఆశపడిన వాడైతే ప్రతి మాటకు ముందు, ప్రతి మాట చివర, అన్నా బాగున్నారా అన్నా, అక్క బాగున్నారా అక్క, చెల్లి బాగున్నారా చెల్లి. మాటకు ముందు చెల్లి అంటాడు, మాట తర్వాత చెల్లి, మాటకు ముందు అక్క అంటాడు, మాట తర్వాత అక్క అంటాడు. దీని అర్థం ఏంటో తెలుసా? వాడు జ్ఞాని. ఆవిడ మారు మాట మాట్లాడకుండానే చూడండి బోయాజు రూతును పట్టుకొని ఏమంటాడు? నా వైపు చూడాలి, చెప్పాలి, ఏమంటాడు? గడగడ వండుకుంటుంది. బాబోయ్, బెత్లెహేములో బ్రతకలేక అందరూ పారిపోతే బెత్లెహేములోనే బ్రతికి ఎంత గొప్ప భాగ్యవంతుడయ్యాడంటే, ఈయన భాగ్యవంతపు స్థితికి కారణం ఈయన కలిగిన పరిశుద్ధమైన జీవితమే. వెకిలిగా బ్రతికిన వాడు కాదు బోయాజ్. ఈయన పరిశుద్ధత ఈయన ఇలా నిలవబెట్టింది, ఈయన పవిత్రతే
బెత్లెహేములో ఒక దివ్యమైన వాడికి ఆశీర్వదించిందని రూతు బెత్తరపోయి ఉంటుంది. నా వైపు చూడండి. ఇక ఆ మాట నేను చెప్పలేను. తను మోయాబీరాలు కదా, తను మోయాబు వంశంలో నుంచి వచ్చింది కదా, తన పూర్వపు చరిత్ర విని ఉంటుంది. మా తల్లి అట్లా చేస్తే ఎంత బాగుండేదో కదా, మా చిన్నమ్మ అలా చేస్తే ఎంత బాగుండేదో కదా, అల్లాడిపోయి ఉంటుంది. మేల్కొని ఇప్పుడు అంటాడు, నా కుమారి తమ్ముడు ఒకసారి నాతో కలిసి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ ఒక మాట భలే 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 ఉంది. ఏమంటాడు ఆయన? మునుపటి సత్ప్రవర్తన కంటే, మునుపు నీకు సత్ప్రవర్తన ఉంది, మునుపటి సత్ప్రవర్తన కంటే తర్వాత సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. బిడ్డలారా, సంఘమనే బోయాజు పొలంలో ఉన్న నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ సత్ప్రవర్తన రోజు రోజుకు అధికం కావాలి. ఒకప్పుడు బ్రతికిన పవిత్రమైన జీవితం కంటే నీ పవిత్రపు స్థాయి రోజు రోజుకు అధికమగునుగాక. ఆవిడ సత్ప్రవర్తన రోజు రోజుకు అధికమవటానికి వాడు చక్కటి మాట అంటాడు, యవనస్తులను నీవు వెంబడింపక. ఒకసారి చెప్పండి. రూతు నడి వయస్కురాలా యవనస్తురాలా? పెద్దగా చెప్పాలి. యవనస్తురాలు ఎవరిని వెంబడించాలి? యవనస్తులను వెంబడించాలి. యవనస్తులను వెంబడించలేదంటే బహుశా ఎవరిని వెంబడించి ఉండొచ్చు? మీకు అర్థం కావాలంటే, నేను యూత్ మీటింగ్ జరిగేటప్పుడు సుధీర్ వచ్చాడా? సుధీర్ తమ్ముడు సుధీర్ సాక్ష్యం చెప్తా నేను యవన వయసులో ఉన్నప్పుడు మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్లో నా ఫ్రెండ్స్ ఎవరయ్యంటే, నా వయసులో ఉన్న యవనస్తులతో నేను స్నేహం చేసేవాడిని కాదు. నాకంటే వయసులో మన సంఘంలో పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను స్నేహం చేసేవాడిని. ఆ రోజుల్లో నా ఫ్రెండ్ ఎవరంటే ఎబినేజర్ అన్న, సామ్యుయల్ అన్న, చూడండి ఎబినేజర్ అన్న, సామ్యుయల్ అన్న, సుధాకర్ అన్న, జాన్ బాబు అన్న. నా వయసేమో 20, వాళ్ళ వయసేమో 60. అప్పుడు 60 దాకా పోవాలా, ఇప్పుడు పోయారు. కానీ అప్పుడు వాళ్ళ వయసు 45. 20 సంవత్సరాల కుర్రోడు ఎవరితో స్నేహం చేశాడంట? రూతుమంట. ఆ పొలానికి వచ్చిన తర్వాత యవ్వనస్తులను వెంబడించకుండా ఆత్మీయత కలిగిన పెద్దలను వెంబడించడాన్ని బట్టి తన భక్తి రోజు రోజుకు అధికమైపోయింది. ఇక్కడ ఒక మాట చెప్తాను. బోయాజు పొలంలో వాళ్ళిద్దరే ఉన్నారా? రూతు ఒక్కతే ఉందా? చాలామంది పని వాళ్ళు ఉన్నారా? విచిత్రం తెలుసా? చాలామంది ఆ పొలంలో ఉన్నారు, కానీ బోయాజు దృష్టి మాత్రం రూతు మీదే పడింది. వింటున్నారా? ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ అనే సంఘంలో వేల మంది ప్రజలున్నా పరమబోయాజుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు దృష్టిలో పడేవారిగా మన ప్రవర్తన రోజు రోజుకు అధికమగునుగాక, మన పరిశుద్ధత రోజు రోజుకు అధికమగునుగాక. నేను అంటాను, యవ్వన కాలంలో భర్తను కోల్పోయింది సార్, ఆ వివాహ దాంపత్యపు మధురిమలు తను అనుభవించింది. ఇప్పుడు భర్త లేకుండా ఒంటరిగా ఎలా బ్రతకగలదో? ఎక్కడో చోట కాలు జారాలి కదా, ఎక్కడో చోట తప్పటడుగు వేయాలి కదా. ఈ నీచపు మాట నేను అనలేను, కానీ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఈరోజు భార్యలు కలిగిన భర్తలే ఎంతోమంది తప్పటడుగులు వేస్తున్నారు. భర్తలు కలిగిన భార్యలే తప్పటడుగులు వేస్తున్న దుర్మార్గపు లోకంలో బ్రతుకుతున్నాం. భర్తతో కొంతకాలం సంసారం చేసి ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఎక్కడో చోట కాలు జారాలి. భర్త లేకపోయినా తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ దేవుని కొరకు రోషంగా బ్రతికింది. అలాంటి పవిత్రమైన జీవితం రూతులో చూశాడు గనుక బోయాజు దృష్టి రూతు మీద పడింది, తన భార్యగా చేసుకున్నాడు. సంఘమా, పరమబోయాజుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారికి మనం పెండ్లి భార్యలుగా మార్చబడాలంటే నీలో పరిశుద్ధత చూడాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. పరిశుద్ధతే చూడాలా? ఎస్. హెబ్రీ గ్రంథంలో అంటాడు కదా, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడు. సంగమా, యేసయ్యను కనులారా మనం చూడాలన్నా, యేసయ్యతో యుగాయుగాలు మనం బ్రతకాలన్నా మీలో నాలో ఉండాల్సింది, నాలో ప్రసంగించే జీవితం కాదు, పరిశుద్ధమైన జీవితం. మీలో పాటలు పాడే జీవితం కాదు, ప్రార్థన చేసే జీవితం కాదు. వాటికి మించి ప్రతి వ్యక్తి ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. ఈ మాట అంటున్నందుకు నన్ను అన్యదా భావించదు.
ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి ఎవరైనా రావచ్చు. తాగుబోతుడు రావచ్చు, తిరుగుబోతుడు రావచ్చు, 2 భార్యలు ఉన్నవాడు రావచ్చు, ముగ్గురా సరే 4 పానండి, 4 భార్యలు ఉన్నవాడు రావచ్చు, ఎవడైనా రావచ్చు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి ఎవరైనా రావచ్చేమో, కానీ పరలోక రాజ్యానికి మాత్రం పవిత్రంగా బ్రతికే ప్రజలు మాత్రమే రెప్పపాటు కాలంలో రూపాంతరం చెంది మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొని పరలోక రాజ్యం చేరి యుగాయుగాలు బ్రతికే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. పెద్దగా చెప్దామా ఆమేన్. ఎందుకు పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళే పరలోక రాజ్యం చేరతారో తెలుసా? పరలోక రాజ్యానికి పెట్టబడిన పేరు పరిశుద్ధమైన రాజ్యం. దేవుడు ఆసీనుడయ్యే ఆ సింహాసనానికి పెట్టబడిన పేరు పరిశుద్ధమైన సింహాసనం. ఆ సింహాసనం మీద ఆసీనుడైన దేవునికి పెట్టబడిన పేరు పరిశుద్ధ దేవుడు. ఆ దేవుడిని ఆరాధించడానికి చుట్టూతా కోటాను కోట్ల దేవదూతలు అన్నారు, వారికి పెట్టబడిన పేరు పరిశుద్ధ దేవదూతలు. పరిశుద్ధత అనే పదం తప్ప పరలోకంలో మరొకటి ఏది కనపడదో. నేను పరలోక రాజ్యం చేరాలన్నా, మీరు పరలోక రాజ్యం చేరాలన్నా పరిశుద్ధమైన జనాంగంగా దేవుని కొరకు బ్రతకాలి. ఒక క్షణం నా వైపు చూస్తారా? తమ్ముడు, ఈ వాక్యం విన్న నీ బ్రతుకులో నీ చూపు ఎలా ఉంది? ఒకసారి చూడు. నీ హృదయపు తలంపులు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ నడక పడక దేవుని ఎదుట పవిత్రంగా ఉందా? ఎక్కడైనా కాలు జారినట్లుగా ఉందా? ఒకవేళ ఈ ఉదయకాల సమయం అంది సంఘాన్ని కొనుక్కోవటానికి మధ్యాకాశానికి ప్రభు వస్తే పొలంలో ఉన్న ఎంతమందివి ఎత్తబడి గుంపులో నీ ఉంటావో, విడిచిపెట్టబడి గుంపులో నీ ఉంటావో ఒకసారి ఆలోచించు. ఎత్తబడి గుంపులో దేవుడు మనందరిని ఉంచును గాక.